నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ ఛానల్. మిథుల దేవభక్తుని అని మివి కంపెనీ, రైట్? వై కాంట్ వి మేక్ ఇన్ ఇండియా అని ఎయిర్ డోప్స్, రైట్, అలాంటివి ఇండియాలో వై కాంట్ వి మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ చేస్తున్న మిథుల దేశభక్తుని, అట్లాగే విశ్వనాథ్, రైట్, ఎంఐ అండ్ విఐ మివి కంపెనీ. ఆమె ఒక సోషల్ మీడియంలో పోస్ట్ పెట్టారు. ఐ మిస్ యూ మై ఫ్రెండ్, యు ఆర్ మోర్ దాన్ మై ఫ్రెండ్ అంటూ. ఒక రూహీ నాజ్, పూర్తి పేరు రూహీనాజ్ అనే ఒక ఫ్రెండ్ గురించి. ఆమె మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చే సినిమాలకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఉన్నటువంటి ఆ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గారి భార్య రూహీనాజ్, బై ప్రొఫెషన్ యోగా టీచర్. ఈ భరత్ ఠాకూర్, భరత్ ఠాకూర్ యోగా హైదరాబాద్లో ఎక్స్పాన్షన్ చేసే ప్రక్రియలో వారిద్దరం పరిచయం, మ్యారేజ్, దట్స్ ఓకే. సో ఆమె అంత యంగ్ ఏజ్, ఇట్స్ నాట్ ద ఏజ్ టు గో అవే. చనిపోవటం అనేది బాధాకరం. దెన్ బై ఫాలోయింగ్ హర్ పోస్ట్, రైట్, మిథుల గారి పోస్ట్ ఫాలో అయ్యాక తెలిసింది ఆ యోగా టీచర్ హ్యాస్ పాస్డ్ అవే అనేటటువంటి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, ఈవెన్ I requested Midula Garu, just can you participate in a debate so that we can come to one debate. Being a yoga teacher, happened to her multi-organ failure, and ఇది మంచిది కాదు. ఐ మీన్ అంటే వినటానికి బాగాలేదు. సో ఏమై ఉండొచ్చు, ఒక డిస్కషన్ కలిగి మేబీ బిజీ అయ్యి ఉండొచ్చు. ఐ కుడ్ నాట్ గెట్ ఎనీ రెస్పాన్స్. అట్లీస్ట్ ఆమె ఫ్రెండ్ మీద ఉన్నటువంటి అభిమానంతోనైనా, ఆమె ఆత్మకి శాంతి కోసమైనా రెస్పాండ్ అవుతారని ఎదురు చూశాను. సో ఓకే, ఎనీహౌ, నా పని నేను ఆపలేను కాబట్టి, సమాజ శ్రేయస్సు కోసమే, జనాల హితం కోసమే సెక్యులర్ షా ఉన్నాడు కాబట్టి, రైట్, ఒక వీడియో చేయాలనిపించింది. సో వాట్ ఈజ్ యోగా, యోగా అనేది ఎలా ఉండాలి, యోగాకి లైఫ్ స్టైల్కి ఎంత ఇంపార్టెంట్, యోగా ఎప్పుడు పనిచేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మీద నేను మీకు ఈరోజు క్లారిటీ ఇవ్వటానుకున్నాను. ఇంకొకటి, యోగా గురించి మాట్లాడుతున్నాను, అండ్ ద పర్సన్ కమ్స్ ఇన్ ఏ కార్పొరేట్ స్టైల్, రైట్? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. సో మనం ఎలా ఉన్నాము దాని గురించి చెప్పబోతున్నాను, రైట్? దాని గురించి చెప్పబోతున్నాను. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య యోగోద్భవతి దుఃఖ యోగోద్భవతి. యోగా విల్ బికమ్ దుఃఖ, ద డిస్ట్రాయర్ ఆఫ్ ఆల్ ద సారోస్. మనిషికి ఉండేటటువంటి లోపాలు కానీ, రైట్, వాట్ ఎవర్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద లైఫ్, రైట్, ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ తోటే మనిషికి రావాల్సిన ప్రశాంతత రాకుండా పోతుందో ఆ ప్రాబ్లమ్స్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి విధంగా యోగా పనిచేస్తుంది. ఎప్పుడు? యుక్త విహారస్య, ఆహారస్య, ప్రాపర్ డైట్ సిస్టమ్, ప్రాపర్ కమ్యూటేషన్ సిస్టమ్, రైట్? దీని గురించే మాట్లాడబోతున్నాను. సో మనం ఉన్నటువంటి ఈ ఐటీ ఏజ్లో ఉన్నాము. ఐటీ, టెక్ ఏడ్, టీఈసిహెచ్, నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు కదా, దిస్ డికేడ్ ఇస్ ద టెక్ ఏడ్, టీఈసిహెచ్, టెక్ ఏడ్, ఈ దశాబ్దము టెక్ ఏడ్. గుడ్. సో దానికి తగ్గట్టుగానే మన వే ఆఫ్ లివింగ్, రైట్? బట్ వాట్ మ్యాటర్స్ ఇన్సైడ్, ఈ అందరికీ బాధ. సో లోపల ఉన్నటువంటి మ్యాటర్, దట్స్ ఇంపార్టెంట్, రైట్? యోగాలో ఒకటి ఉంటుంది, శౌచ అంటే శుభ్రం చేయటం. అంత శౌచ, బాహ్య శౌచ. సో బయట స్నానం చేసి కాస్మెటిక్స్ ఇది కాదు, అంత శౌచ, లోపల క్లీన్లీనెస్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? ఓకే, వెల్, ఆ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వెన్ హీ మెట్ ఫస్ట్ టైం, దీప అనే ఫ్రెండ్ ద్వారా కలిశారు అని. సో దీప పరిచయం చేసినప్పుడు ఫస్ట్ టైం వెన్ హీ సా, సో ఒక చేతిలో వైన్, రెండో చేతిలో కేక్, అంటే ఈయన ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్ ఒక ట్రెడిషన్కి కాంట్రాస్ట్గా, రైట్? ఓకే, దాని గురించి మాట్లాడుతాను. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ ఫ్యామిలీ ఫోటో, ఈ మిథుల గారి ఫ్యామిలీ ఫోటో, అట్లాగే రూహీనాజ్ కలిసినటువంటి ఫ్యామిలీ ఫోటోలో కూడా రూహీనాజ్ వాళ్ళ ఒక అబ్బాయి స్ప్రైట్ బాటిల్ చేతిలో, స్ప్రైట్ బాటిల్, రిమెంబర్, చేతిలో స్ప్రైట్ బాటిల్. ఓకే, ఇక్కడ నేను భరత్ ఠాకూర్ గారిని నేరుగా విమర్శించడం కాదు, కానీ నాకున్న
అనుమానము, సందేహం అయితే అడగచ్చు కదా. ఐ హ్యావ్ రైట్ టు ఎక్స్ప్రెస్ మై డౌట్ కదా, మై క్వెరీ కదా. ఉన్నటువంటి సత్యాన్ని నేను మార్చేస్తా, ఇప్పుడు మోడర్న్ ఏజ్ వచ్చేసింది నేను అంటున్నాను. కానీ సత్యాన్ని, దట్ ఈస్ సత్యం, ఈజ్ సత్యం, దట్స్ ఇట్. దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇంకొకలాగా ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు చేసిన కొత్త విధానము, మీరు ఎట్లా కావాలంటే అట్లా మోడర్న్గా జీవించేసేయండి, లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ తినేసేయండి, ఏం తాగుతున్నారో ఏం తింటున్నారో పట్టించుకోకండి, బట్ కూర్చోండి, నిలబడి, పడుకోండి, కొన్ని ఆసనాలు చేయండి. నో, యోగా అనేది జస్ట్ ఫిజికల్ లెవెల్ కానే కాదు. జస్ట్ మీకు ఫిజికల్ లెవెల్ కావాలి అంటే చాలా ఎక్సర్సైజులు ఉన్నాయి, జిమ్ములు ఉన్నాయి, వెళ్ళొచ్చు. యోగా ఈజ్ లైఫ్ టైం బిజినెస్, ఇట్స్ ఎ ప్రాక్టీస్. యోగా అనేది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. హౌ యు ఆర్ పర్సూయింగ్ యువర్ లీగల్ ప్రొఫెషన్ ఆర్ యువర్ అకౌంటెన్సీ ప్రొఫెషన్, వాట్ ఎవర్ యువర్ స్పోర్ట్స్ ప్రొఫెషన్, యువర్ యాక్టింగ్ ప్రొఫెషన్, లైక్ దట్ యూ హ్యావ్ టు పర్స్యూ యోగా ప్రాక్టీస్ ఫర్ యువర్ లైఫ్ టైం. ఇది ఒక లైఫ్ స్టైల్, రైట్? ఓన్లీ ఫిజికల్గా పడుకోవటం, లేవడం, నుంచోవటం, కూర్చోవటం, ఇది కాదు, రైట్? ఇట్ బియాండ్ ఫిజికల్ మైండ్ ఉంది, మైండ్ బియాండ్ సోల్ లెవెల్ ఉంది, సోల్ బియాండ్ యూనియన్ విత్ ద సుప్రీం స్పిరిట్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. దానికే భగవద్గీతలో ఒకటి ఉంది, దానికి ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ పర్టినెంట్ టు మెన్షన్ హియర్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోద్భవతి దుఃఖ. యోగోద్భవతి దుఃఖ. యోగ విల్ బికమ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ సారోస్ వెన్ యుక్తాహార విహారస్య, ప్రాపర్ ట్రైన్డ్ డైట్ ఉన్నప్పుడు. సో ఆయుర్వేదంలో ఒక సేయింగ్ ఉంది, ఎది పథ్యం కిమౌషధం, ఎది అపథ్యం కిమౌషధం. మీరు బాగా డైట్ మెయింటైన్ చేసినప్పుడు ఔషధం, మెడిసిన్ యొక్క అవసరం ఏంటి? ఒకవేళ మీరు డైట్ మెయింటైన్ చేయనప్పుడు కూడా మెడిసిన్ వాడితే ఉపయోగం ఏంటి? సో డైట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. దిస్ ఈజ్ గుడ్ డైట్, దిస్ ఈజ్ బ్యాడ్ డైట్ అని నేను అన్నాను. సూటబుల్ డైట్, నాట్ సూటబుల్ డైట్. సో ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. మనలో ఉన్నటువంటి ఐరిస్, రైట్, మన కనుగుడ్లు లాంటి కనుగుడ్లు ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. యూనిక్ క్రియేషన్. హౌ గ్రేట్ ద గాడ్ ఈస్. ఆయన క్రియేషన్లో ఒక మనిషిలాగా ఇంకొక మనిషిని పుట్టించలేదు, రైట్? ఒక మనిషిలాగా ఇంకొక మనిషి లేనన్నప్పుడు, క్రియేషన్ ఇంత ఉన్నప్పుడు, మరి క్రియేటర్ ఇంకెంత గొప్పవాడై ఉంటాడు? సో మనకున్న తంబ్ ఇంప్రెషన్ ఇంకొకరికి లేదు. మహాభారతంలో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తమ్మంటాడు, అంటే నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏమంటాడు. సో వెన్ యూ రిమూవ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఫ్రమ్ ద డేటాబేస్, యూ హ్యావ్ రిమూవ్డ్ హిమ్. ఆయన ఫిజికల్గా ఉన్న ఉపయోగం లేదు కదా. సో ఆ యూనిక్నెస్ని అడుగుతాడు అనమాట. ఏదైతే అనన్యమైనటువంటిది, ఎవరి దగ్గర లేనిది, కేవలం నీ దగ్గరే ఉన్న టాలెంట్ ఉందో, ఆ టాలెంట్ ఇక్కడ ఉంది, తంబ్ ఇంప్రెషన్లో ఉంది. ఐరిస్, ఐరిడాలజీ అంటారు. ఇది చైనీస్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఈవెన్ ఈ మధ్య నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చూశాను. వన్ పర్సన్ బై చెకింగ్ ది ఐరిస్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఏ పర్సన్ హ్యాస్ అన్నట్టుగా, రైట్? సో సూటబుల్ డైట్, నాట్ సూటబుల్ డైట్. యుక్త ఆహారం అంటే ఏంటంటే మీకు ఏది అవసరమో, రైట్, అప్పుడు అది you have to consume, and in the proportion it is needed you should consume. For that you need to consult one mentor, one guide, one physician, right? Yukta viharasya, విహారము అంటే ఏంటి? తిరగటం. సో వేర్ యు గో, మీరు చూస్తే ఎలాంటి ప్లేసెస్ ఉండాలి, రైట్? మీ కంట్లీ జస్ట్ 5 సెన్సెస్ ఆర్గన్స్, మన జ్ఞానేంద్రియాల ద్వారానే కదా ఎవ్రీథింగ్ వి విల్ గెట్ రిఫ్లెక్టెడ్. సో మీరు చూస్తే మీ గోల్స్కి అచీవ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి చిత్రాలు మీ ముందు ఉండాలి. వినికిడి అలాంటిదే ఉండాలి. అలాంటి సరౌండింగ్స్లో మీరు తిరగాలి. సో మీరు ఉండే ప్రదేశం అలాంటిదే ఉండాలి. మీరు వెళ్ళేటటువంటి దేని ద్వారా అయితే మీరు వెళ్తున్నారో మార్గం, ఆ మార్గం కూడా మీ గోల్కి దగ్గరికి తీసుకెళ్లేటటువంటి ఇమేజెస్ని క్రియేట్ చేయగలగాలి. అలాంటి మాటల్ని మీకు ఇంజెక్ట్ చేయగలగాలి, రైట్? యుక్త విహారస్య. యుక్త చేష్టస్య. చేష్ట మీన్స్ ద డీడ్స్ యూ డూ, ద యాక్షన్స్ యూ మేక్. పిచ్చి చేష్టలు చేయగాక, కోతి చేష్టలు చేయగాక అంటారు కదా, సైట్? సో మీరు మీ ప్రొఫెషన్కి తగిన విధంగా ఎలాంటి వస్త్రధారణ చేసుకోవాలి, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, రైట్? ఎలాంటి యాక్షన్స్ చేయాలి, దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే
చేష్ట, యుక్త చేష్ట. స్వప్న అవబోధ మీన్స్ ప్రాపర్ స్లీప్, ఐ మీన్ ట్రైన్డ్ స్లీప్. సో నిద్రపోవటం ఎట్లా కూడా చాలా ఇంపార్టెంట్. మేము 8 గంటలు నిద్రపోతున్నాం, మాకు ఒక డాక్టర్ చెప్పారు రోజుకి 8 గంటల నిద్ర అవసరం అంట. చెక్ చేసుకోండి, మీరు నిద్రపోతున్నారా లేకపోతే జస్ట్ పడుకొని లేస్తున్నారా. నిద్రపోయి లేస్తే ఎలా ఉండాలంటే, మీరు పొద్దున్న లేచేటప్పటికల్లా రెజువినేషన్ ఉండాలి, ఒక ఫ్రెష్నెస్, తల్లి కడుపులో నుంచి వచ్చినంత ఆ ఫ్రెష్నెస్ మీరు మీ మంచం మీద నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే కొత్త కొత్త లోకం, కొత్త బంగారు లోకం నాకు కావాలి సొంతం అన్నట్లుగా న్యూ స్పిరిట్ మీకు ఉండాలి, ఫ్రెష్నెస్ మీకు ఉండాలి. అలా కాకుండా ఒక బరువు, ఒక భారము ఉండకూడదు. సో ఇట్స్ నాట్ స్లీప్. పడుకున్నారు, లేచారు, అంతే. స్లీప్ అంటే ప్రాపర్గా మీ మైండ్లో కొన్ని లెవెల్స్కి వెళ్ళి, రైట్. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని మనకు కొన్ని ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్లో బ్యాలెన్స్ వచ్చి ఒక ఫ్రెష్ అండ్ న్యూ లైఫ్, న్యూ బర్త్ మీరు తీసుకొని బయటకు రావాలి ద నెక్స్ట్ డే బిఫోర్ సన్ రైజ్. దట్ ఈస్ ద స్లీప్, రైట్. సో మీరు కళ్ళు మూసుకున్నా కూడా ట్రైన్డ్గా ప్రాపర్గా ఉండాలి, కళ్ళు తెరిచినా కూడా ప్రాపర్గా ట్రైన్డ్గా ఉండాలి. అప్పుడు యోగోద్భవతి, ద యోగా విల్ బికమ్ డిస్ట్రాయర్ ఆఫ్ యువర్ సారోస్. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, దట్ ఇట్ బి ఫినాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఎవరైతే యోగా ప్రాక్టీషనర్స్గా ఉన్నారో అండ్ యోగా టీచర్స్గా ఉన్నారో, ముఖ్యంగా మీరు ఒక లైఫ్ స్టైల్ ఫాలో అవటం అనేది ముఖ్యం. ఈ రూహినాజ్ గారి విషయంలో నా క్వశ్చన్ టు ద భరత్ ఠాకూర్ గారు సూటిగా, యాజ్ వెల్ as టు ద సొసైటీ, ఆ ఇద్దరు పిల్లలకి తల్లిని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎట్లా? బోత్ ఆఫ్ దెమ్ డోంట్ డిజర్వ్ ఎ మదర్. బాధగా లేదా? భరత్ ఠాకూర్ గారు ఏదో రీసెర్చ్ చేస్తున్నాను కదా ఒక యోగా సబ్జెక్ట్ మీదని, ప్రస్తుత కాలానికి ఈ విధంగా మార్చి అని, పార్టీలకి వెళ్ళండి, కావాల్సింది తాగండి, రైట్, టేకింగ్ ది sedative inside, right? It's not correct. What you're drinking matters, what you're eating matters, what you're talking matters. మాటలు కూడా ముఖ్యమే. హిత భాష, మిత భాష. హిత భాష అయి ఉండాలి, మిత భాష అయి ఉండాలి. మంచిగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. అబ్రుయాత్ సత్యం అప్రియం. మాట్లాడడానికి చేత కాకపోతే నోరు మూసుకొని ఉండాలి, కానీ ఎదుటి వారికి బాధ కలిగించే విధంగా అప్రియంగా మాత్రం మాట్లాడకూడదు. సత్యం మాట్లాడడం, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. ఎదుటి వారికి నచ్చే విధంగానే మాట్లాడాలి. ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉంది. దానికి ఒక అష్టాంగ యోగా అని పతంజలి మహర్షి గారు చెప్పారు. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలి రాణతోస్మి. సో అలాంటి పతంజలి మహర్షికి ప్రాంజలి ఘటిస్తున్నాను. యోగా ద్వారా చిత్తస్య, మైండ్ని కంట్రోల్ చేయటము, క్లీన్ చేయటం నేర్పించాడు. పదములను ఎలా మాట్లాడాలి, నా స్పీచ్ని అంటే మాట్లాడే మాటల్ని క్లీన్ చేయటం నేర్పించారు. శరీరంలో ఉన్న స్వెట్, నెంబర్ 1, నెంబర్ 2 స్వెట్, ఈ చెడుని బయటికి పోగొట్టడం ఎట్లాగో నాకు నేర్పించారు. ఒక అష్టాంగ యోగాన్ని ఇచ్చారు. అలాంటి పతంజలి మహర్షికి నమస్కారం అని చెప్తాం కదా, ఆయన ఇచ్చారు 8 లింబ్డ్ యోగా, 8 స్టెప్డ్ యోగా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇలా ఫిజికల్ ఆసనాలు అంటారు. ఆసనాల కంటే ముందు యమ, నియమ అంటే మనము మనతో ఎట్లా బిహేవ్ చేయాలి, మనం బయట వారితో ఎట్లా బిహేవ్ చేయాలి. ఇంట్రా కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ కమ్యూనికేషన్ రెండు చాలా ముఖ్యం. సో మనతో మనం ఎట్లా కమ్యూనికేషన్ చేసుకోగలగాలి, ఇతరులతో ఎలా కమ్యూనికేషన్ చేసుకోగలగాలి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అక్కడ వస్తుంది. మనకి మహాత్మా గాంధీ గారు చెప్పారు, అహింస, సత్యం అనే 2 ఆయుధాలతో ఆయన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమట దారిని చూపించాడు గాంధీ గారు. ఇలా 2 ఆయుధాలు, అహింస, సత్యం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? పతంజలి మహర్షి చెప్పిన యమ, రైట్, ద బేసిక్ల నుంచి మనకి వచ్చాయి. యమ, నియమ, ద బేసిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో నుంచి 2 క్వాలిటీస్. ఆ 2 క్వాలిటీస్లోనే భారతదేశానికి, జాతికి విముక్తి కల్పించాడు. అంటే చూడండి మరి ఎంత
ఇంకా ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ పర్సనాలిటీ మనం బిల్డ్ చేసుకోవచ్చు, రైట్. మన మోటివేషనల్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ ఫారిన్ బుక్స్ మీద, హాలీవుడ్ బుక్స్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉందా? మన శాస్త్రాల్లో లేవా? మన శాస్త్రాలకి మించిన జ్ఞానం ఎక్కడైనా ఉందా? నలందర్, తక్షశిల లాంటి యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్కి వచ్చేవాళ్ళు. ఓకే, రైట్. దానికి నేను తర్వాత మాట్లాడతాను, అటువైపు వెళ్ళదలుచుకోలేదు ప్రస్తుతం. అది ఇంపార్టెంటే కానీ ప్రస్తుతం ఓన్లీ రూహీ నాజ్ మరణించడానికి నాకు బాధగా ఉంది. ఆ పిల్లలకి తల్లి ఎట్లా, తర్వాత వాళ్ళు కూడా లేట్ మ్యారేజ్, ఆయన చూసి రైట్. ఆ దీప హర్ ఫ్రెండ్ ఆల్రెడీ హీ హాస్ గ్రాటిట్యూడ్ ఫర్ దీప గారు చూసి అన్ని రోజులు వెయిట్ చేసి ఒక మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ చేశారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? నేను ఎవరిని భరత్ ఠాకూర్ గారిని నిందించట్లేదు, రూహీని కూడా నేను నిందించటం లేదు. నన్ను నేను నిందించుకుంటున్నాను. నేను ఉండి కూడా ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని నిందిస్తున్నాను. మీ తోటి వారికి మీరు ఎందుకు నేర్పించలేదు? నేను భరత్ ఠాకూర్ని నిందించడం లేదు, రూహీ నాజ్ని నిందించడం లేదు, చుట్టూ ఉన్న వాళ్ళని నిందిస్తున్నాను, రైట్. బాబు చేతిలో కూడా స్ప్రైట్ బాగా కనిపిస్తుంది నాకు. వేర్ ఆర్ వి గోయింగ్? ఓకే, కమ్ బ్యాక్, కంట్రోల్. సో లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. ఆ అష్టాంగ యోగాలో ఆయన చెప్పారు పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత ఆసన, రైట్. ఆ తర్వాత ఆర్గాన్స్, తర్వాత సెన్స్ ఆర్గాన్స్, తర్వాత మైండ్, తర్వాత ఇంటెలెక్ట్, తర్వాత స్పిరిట్, సమాధి, రైట్. నిర్బీజ, సబీజ సమాధి, నిర్బీజ సమాధి. సో ఇవి ఉన్నాయి, రైట్. అందులో యోగా ప్రాక్టీషనర్ అంటే యోగా టీచర్స్కి బాగా తెలిసి ఉండాలి. జస్ట్ యోగా టీచర్స్ అంటే ప్రజెంట్ నేను మోడర్న్ యోగాని ఇన్వెంట్ చేశాను, నేను ఒక స్కాలర్గా కొద్ది జస్ట్ రైట్ ఒక థీసిస్ క్రియేట్ చేశాను ఈ ప్రస్తుత కాలానికి ఇది అంటే అది కరెక్ట్ కాదు. సత్యం అనేది ఏ కాలమైన, అది కలియుగమైన, ద్వాపర యుగమైన, త్రేతాయుగమైన, ఏ యుగమైనా ఇట్ స్టిల్స్ రిమైన్స్ ద సేమ్. ఏం మార్పు ఉండదు. అదే సత్యం అంటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. నరేంద్ర మోదీ గారు కూడా పలు సందర్భాల్లో చెప్తారు, రైట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యోగా ప్రాక్టీషనర్స్, ఎస్పెషల్లీ యోగా టీచర్స్, లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్. బాడీలోకి మత్తు పంపించటం, అరగని పదార్థాలని పంపించటం కరెక్ట్గా మారాలి. ప్లీజ్ చేంజ్. కల్చర్ అన్న పేరుతో మనల్ని మనం నాశనం చేసుకుంటున్నామా? కల్చర్ అనేటటువంటి పేరుతో పరాయి దేశం వాడు మన మీద మంచితనంతో పగబట్టి మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా? ఆలోచించుకోవాలి, రైట్. ఎవ్రీబడి షుడ్ స్టే healthy physically, mentally, and spiritually also. Stay tuned. Yours is Secular Shah.